హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ వారంలోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో మరో కొత్త వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ అయితే బిగ్ బాస్ హౌస్లో జరగడం అయితే ప్రారంభం అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అంటే హీట్ మామూలుగా ఉండదు. అలాగే ఈ వీకెండ్లో నాగార్జున కూడా హౌస్మేట్స్కి ఫుల్గా కోటింగ్ ఇవ్వడంతో ఈ వీక్ నామినేషన్స్ మామూలు ఫైర్తో జరగలేదని చెప్పాలి. ఇక నామినేషన్స్లో భాగంగా భరణి ఒకరిని నామినేట్ చేయాల్సిన సమయం రాగానే హరీష్ని డైరెక్ట్గా నామినేట్ అయితే చేశాడు. ఇది అందరూ ఊహించిందే. ఎందుకు అంటే హరీష్ గత వారం ఇమ్మాన్యుయల్, తనుజ, భరణి ఇలా ఈ ముగ్గురు కూడా ఆడోళ్ళే అంటూ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే వదిలేశాడు. అది వీకెండ్ రోజు నాగార్జున వీడియో రిపీటెడ్ మోడ్లో ప్లే చేసి మరీ చూపించడంతో అదే విషయాన్ని తీసుకువచ్చి నామినేషన్స్లో అదే పాయింట్ చెప్పి హరీష్ని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. అయితే దీన్ని హరీష్ ఎలా డిఫెండ్ చేసుకున్నాడు అంటే, అంతకుముందు ఇమ్మాన్యులే కదా, మీరు మాత్రమే అమ్మాయిలతో మాత్రమే మాట్లాడతారా అంటూ పలుసార్లు అన్నాడు. అప్పుడు మీకు ఏమీ అనిపించలేదు కదా, మరి నేను అందుకే అన్నాను, మీరు వచ్చి నాతో మాట్లాడారు కాబట్టి ఆ సెన్స్లోనే అన్నాను. నిన్న కూడా చాలా క్లారిటీ ఇచ్చాను. అది నేను తప్పుగా అయితే అనలేదు. తనుజతో పాటు వారిద్దరు కూడా అమ్మాయిలేనా, నేను ముగ్గురు అమ్మాయిలతోనేనా మాట్లాడింది అన్న సెన్స్లో మాత్రమే అన్నాను. నువ్వు కాదు కదా, ఇక్కడ ఉన్న వారందరూ అది తప్పు అని వాదించిన నేనైతే అది తప్పు అని ఒప్పుకోను, ఎవరు చెప్పినా ఏం చేసినా కూడా అంటూ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే రివర్స్ అటాక్లో భరణికి ఇచ్చి పడేశాడని చెప్పాలి. అయితే భరణి మాత్రం చాలా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా నువ్వు ఇది చేశావు, నేను నామినేట్ చేస్తున్నాను అంటూ చాలా స్ట్రాంగ్గా బల్లగుద్ది తన పాయింట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరి పాయింట్ కరెక్ట్, ఎవరు తప్పు అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మాస్క్ మ్యాన్ విషయంలో నాగార్జున అంత స్ట్రాంగ్గా చెప్పడంపై కూడా మీ అభిప్రాయం ఏమిటో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. Please subscribe our YouTube channel Mr. Sisindri.